వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి చాప్టర్లో ఎంసీక్యూస్ చూద్దాం. ఇది న్యూ సిలబస్ ప్రకారం ఇచ్చిన ఎంసీక్యూస్. ఓకేనా? సో ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫైనైట్ సీక్వెన్స్. ఫైనైట్ సీక్వెన్స్ అంటే ఏంటమ్మా? ఏ సీక్వెన్స్ అయితే మనం కౌంట్ చేయగలమో అది ఫైనైట్ సీక్వెన్స్. చూడండి, ఇక్కడ డాట్ 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 అలా ఉంటే అవి ఇన్ఫినిట్ వరకు ఉంటాయి, వాటిని మనం కౌంట్ చేయలేము. కానీ ఇక్కడ చూడండి 2, 4, 6, 8, 10 ఇవి 5 ఉన్నాయి. ఓకేనా? సో ఇది ఫైనైట్ సీక్వెన్స్ అనమాట. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ 3, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ ఫెబినాసీ సీక్వెన్స్. సో ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటే మనకు ముందు ఫెబినాసీ సీక్వెన్స్ అంటే ఏంటో తెలియాలి. సో ఫెబినాసీ సీక్వెన్స్ అంటే చూద్దామా ఫస్ట్. సో ఇక్కడ చూడండి, 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21 సో ఆన్. ఇది ఫెబినాసీ సీక్వెన్స్. ఓకేనా? ఇందులో ఎలా ఉంది? ఈచ్ నెంబర్ ఇస్ ద సమ్ ఆఫ్ ద 2 ప్రిసీడింగ్ నెంబర్స్. ఇప్పుడు 2 తీసుకున్నాం అనుకోండి, 2 ఇస్ ద సమ్ ఆఫ్ ముందు 2 ప్రిసీడింగ్ నెంబర్స్ అనమాట, అంటే 1 + 1. అలాగే ఇక్కడ 1 తీసుకుంటే 0 + 1. సో ఏ నెంబర్ అయితే మనం తీసుకుంటున్నామో దాని ముందు 2 నెంబర్స్ తాలూకా సమ్మునే ఆ నెంబర్ అవుతుంది. ఓకేనా? సో 2 తీసుకోండి, 1 + 1 అంటే A3, ఇది A0 అనుకోండి, ఇది A1, ఇది A2, ఇది A3. A3 = A2 + A1. ఓకే, సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేయగలం? 3ని n అనుకుంటే AN = AN-1. 2 అంటే 3 - 1 కదా, సో AN-1 ప్లస్ 1 అంటే 3 - 2, దట్ ఈస్ AN-2. ఓకేనా? AN = AN-1 ప్లస్ AN-2, n > 2. ఓకేనా? సో విచ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? AN చూడండి ముందుని ఇచ్చారు కదా, సో AN = AN-1 ప్లస్ AN-2, n > 2. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, థర్డ్ వన్, ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఫెబినాసీ సీక్వెన్స్. ఓకే, ఫస్ట్ టర్మ్ ఏంటి? ఇందాక మనం చూసాము, A0 అయితే 0, A1 ఈజ్ 1. ఫస్ట్ టర్మ్ ఏంటి? 1. ఓకే, సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ AN = 4n + 6, then 15th term of the sequence is. 15th term, n అంటే 15 అనమాట. ఇక్కడ n 15 వేసేస్తే A15 మనకెంత ఇచ్చిన ఫార్ములా ఏంటి? AN = 4n + 6. సో A15 = 4 × 15 + 6. 4 15s are 60 ప్లస్ 6 ఎంత? 66. ఓకేనా? సో n బదులు 15 వేసాం, 15th టర్మ్ కాబట్టి 66 ఇస్ ద రైట్ ఆప్షన్, 4th ఆప్షన్ అనమాట. నెక్స్ట్, a series can also be denoted by symbol. ఏ సింబల్తో మనం రిప్రజెంట్ చేయగలము సిరీస్ని? సిగ్మా AN అనే సింబల్తో రిప్రజెంట్ చేయగలం. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ద సిరీస్ 2 + 4 + 6 + సో ఆన్. ఓకే, ఇది సింపుల్ సిరీసే కాబట్టి మనం ఏ ఫార్ములా అప్లై చేయక్కర్లేదమ్మా. ఇది చూడండి, 2 + 2 చేస్తే 4, + 2 చేస్తే 6, నెక్స్ట్ +2 చేస్తే 8, నెక్స్ట్ +2 చేస్తే 10. 5 టర్మ్సే అన్నారు కాబట్టి యాడ్ చేసేయండి. 10 + 8 18 + 6 24 + 4 28 + 2 30. సో 30 is the correct option. ఓకేనా? నెక్స్ట్, 7th one, సిగ్మా n = 1 to 4, 2n + 3 = సిగ్మా ఇచ్చారు అంటే అదొక సిరీస్ అనమాట. ఓకేనా? సో ఎలాగా? nకి 1, 2, 3, 4 పెట్టి దీన్ని క్యాల్కులేట్ చేసి వాటి సమ్ చేయాలి. n = 1 పెట్టండి, 2 × 1 + 3 అంటే 5. n = 2 అయితే 4 + 3 7. n = 3 అయితే 6 + 3 9. n = 4 అయితే 8 + 3 11. సో సిగ్మా కాబట్టి అన్ని యాడ్ చేసేయాలి. 11 + 9 20 + 7 27 + 5 32. సో 32 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ AN + 1 = AN × R, దెన్ సీక్వెన్స్ ఇస్ కాల్డ్. చూడండి, మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఎలా ఉంటుంది సిరీస్? AR, AR²
ఏఆర్ క్యూబ్ ఇలా కదా ఉంటుంది. సో ఇక్కడ అలా ఉంది కదా చూడండి, ఏఎన్ ఇంటూ ఆర్ అని. సో ఇది జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ద nth టర్మ్ ఆఫ్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. nth టర్మ్ ఎలా ఉంటుంది? ఏఎన్ ఈక్వల్ టు ఏఆర్ పవర్ n-1. ఇదే కరెక్ట్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ వన్, if r equal to 1 in geometric progression, then what is the sum of n terms? GP ఎలా ఉంటుంది మనకి geometric progression? AR square so on AR power n-1 ఇలా ఉంటుంది. r equal to 1 పెట్టండి, n terms కదా ఇవి. సో r equal to 1 పెట్టండి, దాని సమ్ ఆఫ్ n terms కాబట్టి. సో a ప్లస్ a ఇంటూ r అంటే 1 ప్లస్ a ఇంటూ r స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ సో ఆన్ n టర్మ్స్ ఏంటి? ఏ ఆర్ పవర్ n-1, 1 పవర్ n-1. సో 1కి ఎంత పవర్ ఉన్నా అది 1ఏ కాబట్టి ఇవన్నీ 1లు అయిపోతాయి. ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ సో ఆన్ ఏ n టర్మ్స్. సో n ఇంటూ ఏ అనమాట. ఓకేనా? దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్, NA. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ 4, 8, 16, 32 so on are in GP, then the sum up to 5th term is. ఓకే, సో ఇప్పుడు మనం 2 మెథడ్స్లో ఇది చేయొచ్చు. ఒకటి ఫార్ములా యూస్ చేసుకొని, రెండోది ఈజీ మెథడ్లో. సో ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్ ఏంటి? A4 ఏఆర్, ఇది జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ కాబట్టి సెకండ్ టర్మ్ ఏఆర్ ఈక్వల్ టు 8. సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేస్తే మనకు ఆర్ వచ్చేస్తుంది. అంటే 8/4 చేస్తే ఆర్ 2 అనమాట. ఇప్పుడు 2 వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ 4 టర్మ్స్ ఉన్నాయి. సో 5th టర్మ్ ఏమవుతుంది చూడండి, ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ ఏఆర్ పవర్ 4. సో 4, 8, 16, 32 ఇంక ఇది ఒక్కటి వస్తే వాటి సమ్ చేసేసేయచ్చు. ఓకే, సో ఏ అంటే 4 ఇంటూ ఆర్ అంటే 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే మనకి ఎంత? 2 2s are 4, 4 4s are 16. సో 16 4s are 64. సో 4, 8, 16, 32, 64 అన్నది మనకి సిరీస్ ఇంకా అప్ టు డాష్ 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 ఇన్ఫినిటీ. ఓకే, సమ్ అప్ టు 5 టర్మ్సే కాబట్టి 4 + 8 + 16 + 32 + 64 దట్ ఈస్ 124. ఇది మెథడ్ 1. ఓకే, సో ఫస్ట్ మెథడ్ అనమాట. లేదు మీరు ఇంకొక మెథడ్ ఫార్ములా యూస్ చేసి చేద్దాము అనుకుంటే, సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ జీపీ Sn ఈక్వల్ టు a ఇంటూ ఆర్ పవర్ n-1 బై r-1 ఇఫ్ ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ 1. మనం ఆర్ ఆల్రెడీ ఫైండ్ చేసాం కదా 2 అని. ఇక్కడ సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ వేసి 8/4 వేసి ఇక్కడ మనం ఏం చేసాము? ఆర్ అని ఫైండ్ చేసాము. 8/4 వేసి R2. ఆర్ గ్రేటర్ దాన్ 1 2 అంటే. సో ఇప్పుడు మనం ఏ ఎంత? 4 ఇంటూ ఆర్ పవర్ n అంటే 2 పవర్ 5 -1 బై 2 - 1. ఇక్కడ 5 ఎందుకు వచ్చింది? సమ్ అప్ టు 5 టర్మ్స్ కాబట్టి S5. సో అది వేసేయండి. 4 ఇంటూ 2 పవర్ 5 ఈజ్ 32 -1 బై 2 - 1 ఈజ్ 1. ఓకే, సో 4 ఇంటూ 31 దట్ ఈస్ 124. సో S5 ఈజ్ 124. సో విచ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 4th ఆప్షన్. ఓకేనా? సో నెక్స్ట్ వన్, find the sum of series 1 plus half plus 1/4 plus so on up to 6 terms. Okay, so ఇది infinite series in GP. Okay, first term ఏంటి? AR, నెక్స్ట్ టర్మ్ ఏంటి? AR, అది హాఫ్. ఓకే, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేసేసామనుకోండి ఆర్ వస్తుంది మనకి. AR/A ఈక్వల్ టు ½/1 దట్ ఈస్ హాఫ్. R is less than 1. సో సమ్మక్ ఫార్ములా ఏమవుతుంది? A ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. ఇఫ్ ఆర్ ఈజ్ లెస్ దాన్ 1. ఓకే, 1 కన్నా తక్కువ కాబట్టి 1లోంచి ఆర్ అని తీసేస్తున్నాం ఆర్ పవర్ని. ఓకేనా? ఇక్కడ కూడా 1లోంచి ఆర్ అని తీసేస్తున్నాం ఎందుకంటే 1 కన్నా ఆర్ తక్కువ కాబట్టి. ఓకే, సో S6 సమ్ ఆఫ్ 6 టర్మ్స్ కాబట్టి A అంటే 1 ఇంటూ 1 మైనస్ ఆర్ అంటే హాఫ్ పవర్ 6 బై 1 మైనస్ హాఫ్. 1 మైనస్ హాఫ్ ఈజ్ హాఫ్ డినామినేటర్లో. అలాగే 1/2 హోల్ పవర్ 6 అంటే ఏంటి? 1/64. ఎల్సిఎం తీయండి. 64 - 1/64 దట్ ఈస్ 63/64. హాఫ్ డినామినేటర్లో కిందనుంది కాబట్టి 2 వచ్చేస్తుంది, పైకి 2 వచ్చేస్తుంది. ఓకేనా? 2 ఇంటూ 63/64 దట్ ఈస్ 2 1s are 2 32s are 63/32 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్.
సో ఎక్కడుందో చూద్దాము. 63/32. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ద జామెట్రిక్ మీన్ ఆఫ్ 3 and 12 ఈజ్. ఓకే, సో మనకు తెలుసు ఫార్ములా ఏంటి, జామెట్రిక్ మీన్ ఆఫ్ 2 నెంబర్స్ a, b ఈజ్ √ab. సో ఇక్కడ 3, 12 కాబట్టి √3 × 12 దట్ ఈక్వల్ టు √36, దట్ ఈస్ 6. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, if a means arithmetic mean and g means geometric mean, then which of the following is true? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రిజల్ట్ అన్నమాట. సో arithmetic mean is always greater than or equal to geometric mean. So second option is the correct option. Okay. So next one, if arithmetic mean of two numbers is 15/2 and their geometric mean is 6, then find the two numbers. కొంచెం పెద్ద ప్రాబ్లం అమ్మా, కానీ ఈజీనే. చూడండి, లెట్ a, b be two numbers. అర్థమెటిక్ మీన్ ఆఫ్ 2 నెంబర్స్ ఏమవుతుంది, a + b/2 దట్ ఈక్వల్ టు వాడు ఇచ్చాడు 15/2 అని. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే a + b = 15. ఓకేనా. నెక్స్ట్, జామెట్రిక్ మీన్ ఆఫ్ a, b మనకు తెలుసు √ab దట్ ఈక్వల్ టు 6 అని మనకి ఇచ్చారు ప్రాబ్లంలో. దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ab = 6² దట్ ఈస్ 36. ఓకేనా. మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటి, a - b² = a + b² - 4ab. ఓకే, మనకి a + b తెలుసు, హోల్ స్క్వేర్ అంటే 15² -4 × ab is 36. అది చేస్తే మనకి a - b వస్తుంది. 225 - 144 = 81. సో అది a - b² a - b² = 81. సో a - b స్క్వేర్ రూట్ కట్టేస్తే 9 వచ్చింది. ఇప్పుడు a + b 15, a - b 9. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి b + b - b క్యాన్సిల్ అవుతాయి. 2a = 15 + 9 24. దట్ ఈస్ a = 24/2 దట్ ఈస్ 12. సో ఏ వాల్యూ b వాల్యూయే కదా కట్టమన్నారు మనకి ప్రాబ్లంలో. సో a = 12 వచ్చేసింది. a 12 వచ్చేసింది అంటే a + b 15, a 12 కాబట్టి 12 + b = 15, b = 15 - 12 దట్ ఈక్వల్ టు 3. ఓకే, సో a = 12 అండ్ b = 3. ఇలా చేయాలన్నమాట ఈ ప్రాబ్లమ్ని. సో విచ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, 12 and 3. సో సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, the ratio of arithmetic mean and geometric mean of two positive numbers a and b, a greater than b is 5:3. Then the ratio of a to b is, okay, so ratio of arithmetic mean to geometric mean ఇచ్చారనమాట 5:3 అని. అప్పుడు a/b ఎంత అంటున్నారు. అర్థమెటిక్ మీన్ ఎంతమ్మా ఏబీకి, a + b/2. జామెట్రిక్ మీన్ √ab. ఇవి మనకు ఫార్ములాస్ తెలుసు. సో am/gm ఇచ్చారు, a + b/2/√ab దట్ ఈస్ a + b/2√ab = 5/3. ఇది గివెన్ అనమాట. ఓకే, సో క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × a + b = 2 5 are 10, 10√ab. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. చేస్తే 9 × a + b² = 100ab. రూట్ క్యాన్సిల్ అయిపోయింది స్క్వేర్లో. ఓకే, సో దీన్ని ఇప్పుడు a + b² రాసేసేయండి. 9 × a² + 2ab + b² దట్ ఈక్వల్ టు 100ab. అన్నీ ఒకవైపుకి తెచ్చిస్తే మనకి 9a² + 18ab + 9b² - 100ab = 0. సో ఇప్పుడు మనకి చూస్తే 9a² -100ab + 18ab అంటే -82ab + 9b² = 0. దీన్ని ఫ్యాక్టరైజ్ చేసేసేయండి. 9 9s are 81 కదా, 81 1s are 81. అప్పుడు 81 1 82 అయిపోతుంది. సో 9a² - 81ab - ab + 9b² = 0. సో 9a కామన్ తీస్తే a - 9b, -b కామన్ తీస్తే a - 9b = 0. సో 9a - b × a - 9b = 0. ఓకేనా. సో ఈచ్ = 0కి ఈక్వేట్ చేసేస్తున్నాం. 9a - b = 0
అప్పుడు 9a ఈక్వల్ టు బి, మైనస్ బి ఇటు వెళ్తే ప్లస్ బి. సో ఏ ఈక్వల్ టు ఈ ఏని కిందకి తెంచేస్తే 9 ఈక్వల్ టు బి బై ఏ. సో పైనది కిందకి ఆల్టర్నేట్ చేస్తే, పైన కింద రివర్స్ చేస్తే ఏ బై బి ఈక్వల్ టు 9/1. ఓకే, సో ఏ బై బి ఈక్వల్ టు ఇది 1/9. ఇక్కడ చూడండి 9 మైనస్ ఏ మైనస్ 9b ఈక్వల్ టు 0, ఏ ఈక్వల్ టు 9b. ఈ b ఇటువైపు వచ్చేస్తే 9/1. a by b ఈక్వల్ టు 9/1. 9:1 ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఎక్కడుంది 9:1? సో ఇక్కడ. ఓకేనా? యాక్చువల్లీ మనకి ఫస్ట్ ఈక్వేషన్ 9a మైనస్ b ఈక్వల్ టు 0 చేసినప్పుడు a బై b ఈక్వల్ టు 1/9 వచ్చింది. కానీ సెకండ్ వన్ a బై b ఈక్వల్ టు 9/1 వచ్చింది. సో 9/1 మనం ఎందుకు తీసుకుంటున్నాం ఆన్సర్ అంటే, ఇచ్చిన ప్రాబ్లంలో a ఈజ్ గ్రేటర్ దాన్ b అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, a ఈజ్ గ్రేటర్ దాన్ b. సో a గ్రేటర్ దాన్ b కాబట్టి మనం ఇక్కడ 9:1 ని ఆన్సర్గా తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద MCQs. ప్రాక్టీస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.